పడుతూ లేస్తూ రెండో వీకెండ్ లో ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే రేంజ్ లో వసూలను అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రెండో వారంలో శనివారం ఆదివారం మంచి గ్రోత్ ను చూపించగా ఆంధ్రాలో కొన్ని సెంటర్స్ లో హౌస్ఫుల్ బోర్డ్స్ కూడా పడ్డాయి. ఇక వర్కింగ్ డేస్ లోకి అడుగుపెట్టిన సినిమా బాక్సాఫీస్ దగ్గర మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి. ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా సినిమా తేరుకునే అవకాశమే లేదని చెప్పవచ్చు. మొత్తం మీద 12వ రోజున తెలుగు రాష్ట్రాలలో 12 లక్షల లోపు షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా పెద్దగా ఏమీ గ్రోత్ ను చూపించలేకపోయింది. 25 లక్షల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా 12 రోజులు పూర్తయిన తర్వాత మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 57.40 కోట్ల వరకు షేర్ ను 85.10 కోట్ల వరకు గ్రాస్ ను అందుకోగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 5.02 కోట్ల వరకు షేర్ ను ఓవర్సీస్ లో 6.32 కోట్ల వరకు షేర్ ను సాధించింది. దాంతో వరల్డ్ వైడ్ గా 68.72 కోట్ల వరకు షేర్ ను 112.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా 127.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 54% వరకు రికవరీని సొంతం చేసుకుంది. కాగా సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడానికి ఇంకా 58.7 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక అది అసాధ్యమే కాబట్టి మిగిలిన రన్ లో ఎంతో కొంత నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం సినిమా చేస్తుందో లేదో చూడాలి. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను కన్ఫర్మ్ చేసుకుందనే చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.